ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఇక్ష్వాకుల గురించి తెలుసుకుందాము. ఇది జోగినాయుడు సార్ హిస్టరీ పీడిఎఫ్. ఇక్ష్వాకుల వంశస్థాపకుడు వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు అనమాట. వీరి చిహ్నము సింహము, రాజధాని విజయపురి. వీళ్ళు మొత్తం శాతవాహనుల్ని బేస్ చేసుకుని పరిపాలించారనమాట. ఎక్కువ శాతవాహనుల్ని సంబంధించిన అంశాలు తల్లి పేరు కానీ ప్రాకృత భాష కానీ, వీళ్ళ భాష చూడండి, ప్రాకృతం కదా. రాజధాని విజయపురి అండ్ నన్నదద్ద నాగార్జునకొండ అని కూడా అంటాము. చిహ్నం వచ్చేసి సింహం అని చెప్పాను కదా. శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి శాసనాలు వీరి గురించి తెలుపుతాయి. అండ్ శిల్పకళ, ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మాంధాత శిల్పం. ఇది చాలా ఇంపార్టెంట్. మాంధాత శిల్పకళ ఎవరి టైంలో ఉంది అని అడగొచ్చు. ఇది ఇక్ష్వాకుల టైంలో ఎక్కువ అభివృద్ధి చెందిందనమాట మాంధాత శిల్పకళ అనేది. గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ లెసన్ చదివిన వాళ్ళందరూ వీరపురుషదత్తుడు అంటే ల్యాండ్ మార్క్. ఇక్ష్వాకులు అంటే మెయిన్ వీరపురుషదత్తుడే ఎక్కువ కనపడతాడు, హైలైట్గా కనపడతాడు అనమాట ఇక్ష్వాకులు టాపిక్లో. అండ్ చివరివాడు రుద్రపురుషదత్తుడు. అండ్ వీళ్ళ అధికార మతం వచ్చేసి శైవ మతము. ఆదరించింది బౌద్ధం ఆదరించారు అని అందరికీ తెలుసు కదా. వీరపురుషదత్తుడు బౌద్ధం ఎక్కువగా ఆదరించాడని తెలుసు కదా. సో బౌద్ధము. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు పరిపాలించారు. ఇక్ష్వాకులు పరిపాలించిన ప్రాంతం విజయపురి, అదే నాగార్జునకొండ. దీనిని రాజధానిగా చేసుకుని సుమారు వీళ్ళు 75 సంవత్సరాల వరకు పరిపాలించారు. ఓకే, అంటే క్రీస్తుశకం 225 నుంచి క్రీస్తుశకం 300 వరకు పరిపాలించారనమాట ఇక్ష్వాకులు శాతవాహనుల తర్వాత. శాతవాహనుల కాలంలో నాగార్జునకొండ ప్రాంతానికి ఇక్ష్వాకులు మహాతలవర హోదాలో ఉండేవాళ్ళు. ఓకే, శ్రీ శాంతమూలుడు శాతవాహనులకి మహాతలవరుడు అని చెప్పేది శాసనం ఫణిగిరి శాసనం. ఇది నల్గొండ వద్ద లభించింది. ఫణిగిరి శాసనం ఇలా కూడా అడగొచ్చు కదా బిట్టు. శ్రీ శాంతమూలుడు శాతవాహనులకి మహాతలవరుడిగా చేశాడు అని ఏ శాసనం తెలుపుతుంది అంటే ఫణిగిరి శాసనం. ఇది నల్గొండలో లభించింది. వీరి రాజ్యంలో కృష్ణా గోదావరిల మధ్య గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప ఉన్నాయన్నమాట. గుంటూరు కానీ, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప వీటిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వీళ్ళ మతం అయితే శైవ మతం, అధికార మతం అయితే శైవ మతము. అండ్ ఆదరించిన మతం ఎక్కువ బౌద్ధ మతాన్ని ఆదరించారు. వీరపురుషదత్తుడి కూతుర్లు కానీ, వీరపురుషదత్తుడి భార్య కానీ, వీళ్ళు వీరపురుషదత్తుడు కానీ ఎక్కువ బౌద్ధ మతాన్ని ఆదరించారనమాట. సో ఆదరించిన మతం బౌద్ధ మతము. వీళ్ళు సింహం కూడా చిహ్నాన్ని తీసుకున్నారు. ప్రకృతి భాషను శాతవాహనం నుంచి తీసుకున్నారు. అండ్ వైదిక మతము శైవం నన్నదర్దాన్ వైదికం అని కదా అంటారు. ఇక్ష్వాకులు బౌద్ధ మతాన్ని ఆదరించారు. సో ఇవన్నీ ఏంటంటే ఇక్ష్వాకుల టైము మెయిన్ అనేది బౌద్ధానికి స్వర్ణయుగంగా ఉంది. బౌద్ధం ఎక్కువ అభివృద్ధి చెందింది ఇక్ష్వాకుల టైంలోనే చెప్పుకోవచ్చు మనం. ఇక్ష్వాకుల టైంలో బౌద్ధానికి స్వర్ణయుగం కూడా అని కూడా అనుకోవచ్చు. అండ్ వీరపురుషదత్తుడి యొక్క అల్లూరి శాసనం ప్రకారం ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అనమాట. అల్లూరి శాసనం ఎవరు? వీరపురుషదత్తుడే వేయించాడు. వీరపురుషదత్తుడి దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే వీరపురుషదత్తుడు అల్లూరి శాసనం వేయించాడు అని. అండ్ ఇక్ష్వాకులు అనే పేరు ఇక్షు అనే పదం నుండి వచ్చిందంట. ఇక్షు అంటే చెరుకు అని. చెరుకు గడ చిహ్నాన్ని వారి తెగకు చిహ్నంగా చేసుకున్నారు కాబట్టి వీళ్ళని ఇక్ష్వాకులు అన్నది బిఎస్ఎల్ హనుమంతరావు. అండ్ నాగార్జునకొండలో వీరి గురించి తవ్వకాలు జరిపిన ప్రముఖుడు ఆర్ సుబ్రహ్మణ్యం అన్నమాట. అండ్ పురాణాల సాహిత్యాలు, శాసనాధారాలు వీరి గురించి ఉన్నాయి. ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయ ఆంధ్ర భృత్యులని పేర్కొంటున్నాయి పురాణాలు. వీరు 70 సంవత్సరాలు పాలించారు చెప్పారు కదా. క్రీస్తుశకం 225 నుంచి క్రీస్తుశకం 300 వరకు పరిపాలించింది ఎవరు అంటే ఇక్ష్వాకులు. పురాణాలు 7గురిని పేర్కొన్నారు. పురాణాల్లో ఇక్ష్వాకుల రాజులు 7గురు పరిపాలించారని పేర్కొన్నారు. కానీ మనకు 4 గురించే ఆధారాలు లభించాయి. అండ్ సాహిత్య ఆధారాలు రచయిత న్యాయసేనుడు. జైన ధర్మామృతం న్యాయసేనుడు రచించాడు. ఇది కన్నడలో రచించాడు, అంత ఇంపార్టెంట్ కాదు. బుద్ధ చరితం అశ్వఘోషుడు, ఇది అడగొచ్చు. బుద్ధ చరితం అశ్వఘోషుడు రచించాడు. ఇది దేని గురించి తెలుపుతుందంటే ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుపుతుంది. ఇక్ష్వాకులు బుద్ధుడి వంశీయులైన శాక్య వంశానికి భాగమని, శాక్య వంశం అంటారు కదా. బుద్ధుడి వంశం ఏంటి? శాక్య తెగకు చెందినవాడు బుద్ధుడు అని మనకు తెలుసు కదా. ఇలా శాక్య వంశంలో భాగమని, వీరి కాలంలో దక్కన్లో బౌద్ధ మతం రాజాదరణ పొందిందని ఏది తెలుపుతుంది? బుద్ధ చరిత. అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత అనేది తెలుపుతుంది. శాసనాధారాలు ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని తెలియజేసే శాసనం ఏది? అల్లూరి శాసనం. తెలుసు కదా, ఇందాక చూసుకున్నాం కదా. అల్లూరి శాసనం ఇక్ష్వాకులు శాతవాహనుల దగ్గర మహాతలవరులుగా చేశారని చెప్తుంది కదా. వీరపురుషదత్తుడు వేయించిన నాగార్జునకొండ శాసనం ప్రకారం వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు విజయపూర్లో ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించాడు అనమాట. ఎహువల శాంతమూలును మొదటిసారిగా సంస్కృతంలో శాసనాలు వేయించాడు. ఎహువల శాంతమూలుడు ఈయన చాలా ఇంపార్టెంట్. ఈయన సంస్కృతంలో మొదటిసారి శాసనాలు వేయించాడు ఎహువల శాంతమూలుడు.
అండ్ ఇతను వీరపురుషదత్తుడు కుమారుడు అనుకుంటా. వీరపురుషదత్తుడు కుమారుడే ఇహ్వల శాంతమూలుడు. ఇతను మొదటిసారిగా సంస్కృతంలో శాసనాలు వేయించాడు. వీరపురుషదత్తుడు తర్వాత వచ్చేది ఇహ్వల శాంతమూలుడు గురించి. అండ్ గుమ్మడిదర్రు శాసనం వేయించింది ఇహ్వల శాంతమూలుడు. మంచికల్లు శాసనం ఇక్ష్వాకుల వంశ చివరి రాజు రుద్రపురుషదత్తుని పల్లవ వంశస్థులు ఓడించారని తెలిపేది ఏంటి అంటే మంచికల్లు శాసనం అనమాట. దీన్ని వేయించింది ఈ పల్లవ రాజులు వేయించారు మంచికల్లు శాసనం. సో గుమ్మడిదర్రు శాసనం వేయించింది ఇహ్వల శాంతమూలుడు అనమాట. మంచికల్లు శాసనం ఒకటే తెలుపుతుంది, ఇక్ష్వాకుల పతనం గురించి తెలుపుతుంది. ఎందుకంటే ఇక్ష్వాకుల రుద్రపురుషదత్తుని పల్లవుల రాజు ఓడించాడు, అతను ఎవరంటే సింహవర్మ ఓడించాడని తెలుపుతుంది అనమాట. అల్లూరు శాసనం, ఈ శాసనం వేయించింది వీరపురుషదత్తుడు. అండ్ ఇది చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన దానాలను తెలియజేస్తుంది. అల్లూరి శాసనం మెయిన్గా దానాలను తెలియజేస్తుంది. ఇక్ష్వాకులు శాతవాహనులు సామంతులు అని తెలియజేసేది కూడా అల్లూరి శాసనం. ఇక్ష్వాకులు పతనం గురించి పేర్కొంటున్న శాసనాలు మైదవోలు శాసనం అండ్ మంచికల్లు శాసనం. ఇక్ష్వాకులు ప్రత్యేకతలు అనమాట. అండ్ ఇక్ష్వాకులు ఎక్కువ హారతీదేవిని పూజించేవారు అనమాట. ఈమెన సంతానం కొరకు ఈవిడికి పూజలు చేసేవాళ్ళు, గాజులు సమర్పించేవాళ్ళు. ఇక్ష్వాకుల కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధ మతం వెరసిల్లింది. తెలుసు కదా, స్వర్ణయుగం, బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు ఇక్ష్వాకుల టైం అని. భారతదేశ చరిత్రలో తొలిసారి దేవాలయం నిర్మించింది ఇక్ష్వాకులే. దేవాలయాలు నిర్మాణాలు స్టార్ట్ చేసింది కూడా ఇక్ష్వాకులే. సంస్కృతంలో శాసనాలు జారీ చేసింది ఇహ్వల శాంతమూలుడు టైంలో అని చెప్పాను కదా. సంస్కృతంలో శాసనాలు కూడా జారీ చేసింది ఫస్ట్ ఇక్ష్వాకులే అనమాట. శాసనాల్లో తొలిసారి శిల్పుల పేర్లు, సంవత్సరాలు, మాసము, తేదీలు ముద్రించబడ్డాయి. అంటే అంతకుముందు టైం ముద్రించే వాళ్ళు కాదు, వీళ్ళు మాత్రం ఆ శాసనం చెక్కిన శిల్పి పేరు కానీ, సంవత్సరం కానీ, మాసం కానీ, తేదీలు కానీ రాశారనమాట. మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకోవడము, తాత పేరును పెట్టుకోవడం కూడా ఇక్ష్వాకుల టైంలోనే. అంటే మేనత్తల కుమారులను వివాహం చేసుకోవడం అనేది సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరంటే ఇక్ష్వాకులు. వాళ్ళ తాత పేర్లు ఎక్కువ ఇప్పుడు ఈ టైంలో కూడా, ఈ కాలంలో కూడా తాతల పేర్లు పెడతా ఉంటారు కదా ఈ తరం వాళ్ళకి, అది తీసుకొచ్చింది కూడా ఇక్ష్వాకులే. వేరగల సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఇక్ష్వాకులే. మాతృదేవతారాధనను కూడా ఇక్ష్వాకులే ప్రారంభించారు. నిర్బంధ సతీసాగమనం వీరి కాలంలో ప్రారంభమైంది. సతీసాగమనం అంటే భర్తతో పాటు అగ్నిలో ఆహుతైపోతాయి, ఆ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది కూడా ఇక్ష్వాకులేనమాట. సతీ సహగమనం, భర్త చనిపోగానే భార్య కూడా మంటలకు ఆహుతైపోద్ది అనమాట. అది ఇక్ష్వాకుల జన్మస్థలం గురించి వివిధ వ్యక్తులు వివిధంగా వర్ణించారనమాట. కన్నడవాదం హేగెల్ అని, ఉత్తర భారతదేశం వారు అని రాబ్సన్ బోలర్ అని, ఆంధ్రవాదం కార్డివెల్ అని, అండ్ తమిళవాదం గోపాలాచారి అని, ఇలా వీళ్ళు ఆ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అని వీళ్ళు వాదించారనమాట. వీరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని, క్రిందివారు ఆంధ్ర ప్రాంతం చెందినవారు అని తెలిపింది దేనివల్ల అంటే అడవిశ్రీ, కంద, చెలికే, బాపి మొదలైన వారు అండ్ మేనత్త కుమార్తెలను పెళ్ళాడి దక్షిణాది అనార్య విధానం అనుసరించారు కాబట్టి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అన్నది ఎవరు, బిషన్ కార్డ్వెల్. అండ్ శాసనాల ప్రకారం, మత్స్యపురాణం ప్రకారం 7 ఇక్ష్వాకు రాజులు ఉన్నారు. కానీ నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాల ప్రకారం 4 గురించి ఆదాయాలు లభించాయి. శ్రీ శాంతమూలుడు రాజ్యస్థాపకుడు అండ్ గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇహ్వల శాంతమూలుడు ఎక్కువ కాలం పరిపాలించాడు. రుద్రపురుషదత్తుడు చివరివాడు. వీరపురుషదత్తుడు తప్ప మిగిలిన ఇక్ష్వాకు రాజులందరూ బ్రాహ్మణ మతాన్ని పోషించారు. బ్రాహ్మణ మతాన్ని అంటే వీళ్ళ మతం వైదికం అని చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఎక్కువ బ్రాహ్మణాన్ని పోషించారు. కానీ వీరపురుషదత్తుడు ఒక్కటే బౌద్ధం తీసుకున్నారు. ఎందుకు, మేనత్తలు ప్రలోభ పెట్టారనమాట, నువ్వు బౌద్ధం తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి. అందుకనే ఆయన బౌద్ధ మతం తీసుకున్నాడు వీరపురుషదత్తుడు. అండ్ ఆలయాలు కూడా నిర్మించిన సాంప్రదాయము ఇక్ష్వాకులే కదా ఫస్ట్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వదేవాది దేవాలయం అని, సప్తమాతృకల ఆలయం అని, అష్టభుజ స్వామి నారాయణ స్వామి దేవాలయం అని, నవగ్రహ దేవాలయం, ఇవన్నీ వస్తాయి అన్నమాట నెక్స్ట్. సో ఈ ఆలయాలను నిర్మించే సాంప్రదాయం తీసుకొచ్చింది కూడా ఇక్ష్వాకులే. వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. శాతవాహనుల చివరి పాలకుడైన 3వ పులమాయను పారదోలి ఈయన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు అనమాట. ఇతను విజయపూర్లో రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు ఇక్ష్వాకుల వంశంలో మహారాజు అనే బిరుదు పొందాడు. ఈ బిరుదు చాలా ఇంపార్టెంట్. మహారాజు అనే బిరుదు పొందిన ఇక్ష్వాకు రాజు ఎవరు అని అడుగుతాడు. దానికి మనం ఎవరు, శ్రీ శాంతమూలుడు అనమాట. రాజ్యస్థాపకుడు కూడా శ్రీ శాంతమూలుడే. మహారాజు అనే బిరుదు పొందాడు ఈయన, వశిష్ఠిపుత్ర శ్రీ శాంతమూల. ఇతను వైదిక మతము, పౌరాణిక మతాలను ఆదరించాడు. ఇతను విరూపాక్షపతి అంటే శివుడు, మహాసేనుడు అంటే కుమారస్వాములను ఎక్కువగా పూజించాడు. వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు జరిపించిన క్రతువులు కానీ వైదిక మతం పట్ల అతనుకున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఆయన అశ్వమేధ యాగం కానీ, రాజసూయ యాగం కానీ, వాజపేయి యాగం కానీ చేయించాడు అనమాట. అశ్వమేధ ముద్రలతో కూడిన నాణాలను కూడా ఈయన విడుదల చేశాడు. అంటే ఈయన యాగాలు చేయించాడు. ఇక్ష్వాకుల టైంలో మనం ఎక్కువ బౌద్ధం మీదే ఫోకస్ చేస్తాం. బౌద్ధమే ఎక్కువ అభివృద్ధి చెందింది. వీరపురుషదత్తుడు బౌద్ధ ఆహారాలకు కానీ, ఆరామాలకు కానీ, చైత్యాలకు కానీ ఇలా విరాళాలు ఇచ్చారు అని ఎక్కువ చదువుకుంటాం. కానీ
వైదిక మతంకి సంబంధించిన అశ్వమేధ యాగం కానీ, రాజసూయ యాగం కానీ, వాజపేయి యాగం కానీ ఈ యాగాలు చేసి వాటి ముద్రలు అశ్వమేధ ముద్రలతో కూడా నాణ్యాలను ముద్రించింది ఎవరు అంటే శ్రీ శాంతమూలుడు వంశస్థాపకుడు ఈయన. అండ్ అగ్నిహోత్రియ అగ్నిస్థోయ యాగాలు వైదిక కృతులు కూడా జరిపించాడనమాట. అండ్ వాజపేయి యాగం చేసి సామ్రాట్ అనే బిరుదు పొందాడు. అశ్వమేధ యాగం చేసి స్వరాట్ అనే బిరుదు పొందాడు. వాజపేయి యాగం చేసి విరాట్ అనే బిరుదు పొందాడు. నరమేధ యాగం చేసి ఏకవిరాట్ అనే బిరుదు పొందాడు. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్లో ఓల్డ్ వెర్షన్లో ఒకేలా ఉన్నాయి మొత్తం టాపిక్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. అప్డేటెడ్ వెర్షన్లో కూడా ఉన్నాయి. సో ఓల్డ్ వెర్షన్ ఉన్న వాళ్ళ దగ్గర ఓల్డ్ వెర్షనే ప్రిపేర్ అవ్వండి, అప్డేటెడ్ ఉన్న వాళ్ళు అప్డేటెడ్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఓల్డ్ వెర్షనే బాగుంది నాకు తెలిసి ఇప్పుడున్న వెర్షన్ కంటే. ఇంకా ఎక్కువ సమాచారం దీంట్లో ఉందనుకుంటున్నాను నేను. ఇవి ఉన్నాయి దాంట్లో, కానీ ఇది కొంచెం బాగున్నట్టు అనిపించింది నాకు. వాజపేయి యాగం సామ్రాట్ అని, అశ్వమేధ యాగం ఏమో స్వరాట్ అనే బిరుదు, వాజపేయి యాగానికి ఏమో విరాట్ అనే బిరుదు, అండ్ ఏక్ విరాట్ అనే బిరుదులు ఇలా పొందాడు అనమాట. ఒక్కో యాగం చేసి ఒక్కో బిరుదులు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడి దగ్గర శతసహస్ర హలపతి అంటే నాగళ్లను దానం చేశాడు ఈయన. నాగళ్లను దానం చేసి ఈయన బిరుదు పొందాడు అనమాట. శతసహస్ర హలదాత అనే బిరుదు కూడా పొందాడు. మహారాజు మహాదానాధిపతి అని కూడా ఉంటారు ఈయన్ని. అండ్ ఈయన టైంలో ఏంటంటే రోమన్లు విజయపూర్లో ఒక స్టేడియం నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. రోమన్లు స్టేడియం నిర్మించినట్టు ఆధారాలు ఎవరి టైంలో ఉన్నాయంటే ఈయన వంశస్థాపకుడు వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడి టైంలో రోమన్లు స్టేడియంను కూడా నిర్మించినట్టు ఆధారాలు అయితే బయటపడినాయి అనమాట. రోమన్లు స్టేడియం నిర్మించిన ఆధారాలు విజయపూర్లో బయటపడినాయి ఎవరి టైంలో అంటే ఈయన టైంలోనే. రాజ్య విస్తరణకు గాను ఇతర రాజ్యవంశాలతో వైవాహిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. రాజ్య విస్తరణ కోసం వైవాహిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. తన కుమారుడు వీరపురుషదత్తుడు తన చెల్లెల కుమార్తెలనిచ్చి వివాహం జరిపించాడు. అదే మేనత్త కూతురునిచ్చి అతని కొడుకుతో వివాహం జరిపించాడు. ఉజ్జయిని పాలకుడు క్షాత్రవంశానికి చెందిన రుద్రసేనుడి కుమార్తె రుద్రభట్టారిక తన కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రభట్టారికను కూడా తన కుమారునికిచ్చి వీరపురుషదత్తునికిచ్చి వివాహం చేశాడు. వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడి కుటుంబీకులు భార్య ఎవరంటే మాధవిశ్రీ అని, మరాఠీ శ్రీ అని కూడా అంటారు. కూతురు అటవీ శాంతిశ్రీ, కుమారుడు వీరపురుషదత్తుడు, సోదరిమణులు శాంతిశ్రీ హర్మశ్రీ. ఈ శాంతిశ్రీ హర్మశ్రీ కుమార్తెలనే వీరపురుషదత్తుడు వివాహం చేసుకున్నాడు. అండ్ శాంతిశ్రీ వచ్చేసి శాంతిశ్రీ లేదా శాంతశ్రీ పుగ్య వంశస్థుడైన వశిష్ఠిపుత్ర స్కందశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు అనమాట. ఈయన వివాహాల ద్వారా రాజ్య విస్తరణ చేశాడని ఉంది కదా. సో ఈయన వశిష్ఠిపుత్ర స్కందశ్రీకి ఇచ్చి ఇతని కుమార్తెను శాంతిశ్రీని వివాహం చేయించాడనమాట. మహాతలవరుడు అనగా మహాసామంతుడు, మహాసేనాపతి అనగా అని అర్థం. అందువల్ల శాంతిశ్రీ మహాతలవర మహాదానపత్నిగా బిరుదు పొందింది. మహాతలవర అంటే స్త్రీలకు ఎక్కువ గౌరవం లభించింది. ఇక్ష్వాకుల టైంలో స్త్రీలు ఆదరించబడ్డారనమాట. అన్ని దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఇలా మహాతలవరి కానీ స్త్రీల పేర్లు అంటే వాళ్ళ మాతృదేవత పేర్లు వాళ్ళు పెట్టుకోవడం కానీ హారతీదేవి అంటారు. అంటే వీళ్ళ దైవం అనమాట ఆవిడ, ఆడదేవతే కదా ఆవిడ కూడా. సో స్త్రీలను ఆ విధంగా వీళ్ళు గౌరవించారని మనం తెలుసుకోవచ్చు. స్త్రీలకు అధికంగా ఆదరణ లభించింది. ఎక్కువ తల్లి పేర్లు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేశారు వీళ్ళు. సో ఆలయాలను కూడా వీళ్ళే నిర్మించారు. వీళ్ళ టైంలో ఎక్కువ హైలైట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏలిశ్రీ ఉంటాడు. ఏలిశ్రీ ఒక ఆలయాన్ని నిర్మించి ఉంటాడు. ఇలా ఆలయాలన్నీ వీళ్ళు ఎక్కువ నిర్మించి ఎక్కువ మన వైదిక మతాన్ని ఇటు పోషించారు, అటు బౌద్ధ మతానికి కూడా ఎక్కువ ఆదరణ లభించింది ఇక్ష్వాకుల టైంలో. అండ్ వీరపురుషదత్తుల టైంలో అయితే బౌద్ధం పీక్స్ అనమాట. వీరపురుషదత్తుడు ఒక్కడే బౌద్ధాన్ని తీసుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళందరూ బ్రాహ్మణ మతాన్ని పోషించారు. అంటే వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు ఏం చేశాడు, ఇప్పటివరకు యాగాలు చేశాడు కదా, అగ్నిష్టోమ యాగమని, పురుషమయ యాగమని, ఇవన్నీ చేసింది ఎవరు, వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు అనమాట. సో శాంతిశ్రీ ఏం చేసింది, ఈయన్ని స్కందశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు. అంటే రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా శాంతిశ్రీకి స్కంద సాగరుడు అనే కుమారుడు, శాంతిశ్రీ అనే కుమార్తె. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మహాచైత్యానికి పార్వత మహాచైత్యం ఉన్నది కదా నాగార్జున కొండ వద్ద. ఈ చైత్యాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునికి ఇచ్చాడని మనకు తెలుసు. శాతవాహన టైంలో మనం చదువుకున్నాం. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి పార్వత విహారాన్ని కట్టించిచ్చాడు నాగార్జున కొండలో అని. దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయించింది, అంటే దాన్ని మళ్ళీ కట్టించింది. అది శిథిలావస్థలో ఉంది ఈవిడ వచ్చే టైంకి. సో శాంతిశ్రీ ఏం చేసింది, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయించింది. శిథిలావస్థలో ఉన్నదాన్ని దానికి కొంచెం విరాళాలు ఇచ్చింది, దాన్ని బాగు చేయించింది అనమాట. ఎవరు అంటే శాంతిశ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడుగుతాడు, నాగార్జున కొండ వద్ద ఉన్న పార్వత విహారానికి మరమ్మతులు చేయించింది ఎవరు, దానికి దాన ధర్మాలు చేసింది ఎవరు అని అడుగుతాడు. శాంతిశ్రీ అని గుర్తుపెట్టుకుంది.
అండ్ వీరపురుష దత్తుని 6వ రాజ్యకాలంలో భవంత ఆనందుడు అనే బౌద్ధ ఆచార్యుడు ఆ చైత్యానికి కొన్ని మరమ్మతులు చేయించాడు. భవంత ఆనందుడు అనమాట. ఆ సమయంలో శాంతిశ్రీ ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి 170 దినార అంటే నాణాలను దానం చేసింది. ఓకే, ఈ వీరపురుష దత్తుని యొక్క విజయాలను పేర్కొంటుందన్నమాట ఈ యొక్క చైత్యంలో. సో ఈ విధంగా ఈవిడ మెయిన్ పాయింట్ ఏంటంటే శాంతిశ్రీ దగ్గర పార్వత విహారానికి ఈమె మరమ్మతులు చేయించింది శాంతిశ్రీ. హర్మశ్రీ ఏం చేసింది, ఈయన్ని చెట్టిసిరి అనే 2 కుమార్తెలు, షష్ఠిసిరి అండ్ చెట్టిసిరి కుమార్తెలు ఉన్నారు. శాంతమూళ్ళ చెల్లెలు హర్మశ్రీ. వీరపురుష దత్తుడు 6వ రాజ్య టైంలో తల్లి గౌరవార్థం తన తల్లి గురించి అనమాట ఏం చేసింది, నాగార్జున కొండలను అపర మహా వినశైలియ శాఖకు చెందిన మహాచైత్యానికి ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించింది అనమాట. అపర మహా వినశైలియ శాఖకు, అది బౌద్ధంలోని ఒక శాఖ. అపర మహా వినశైలియ శాఖకు మహాచైత్యాన్ని ఈవిడ ఒక స్తంభాన్ని కట్టించింది. ఈవిడ హర్మశ్రీ దగ్గర ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. అటవీ శాంతిశ్రీ ఈవిడ కూడా బౌద్ధానికి విరాళాలు సమర్పించింది అనమాట. శాంతమూల కుమార్తె అటవీ శాంతిశ్రీ వీరపురుష దత్తుడు 6వ రాజ్య టైంలో మహాచైత్య నిర్మాణానికి ఒక ఆయక స్తంభాన్ని ప్రతిష్ఠించింది. ఈవిడ కూడా అంతే, మహాచైత్య నిర్మాణానికి ఒక ఆయక స్తంభాన్ని ప్రతిష్ఠించింది. ఇంకా వీరపురుష దత్తుడు, ఇతడు శ్రీ శాంతమూలుడు కుమారుడు, రాజులందరిలో ఈయన గొప్పవాడు. ఇతడు దక్షిణ భారతదేశ అశోకుడని, శ్రీ పర్వతాధిపతి అని కీర్తించబడ్డాడు. ఇతడి పాలనా వివరాల గురించి నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, అల్లూరు శాసనం తెలియజేస్తున్నాయి. ఇతడి మహారాజు అని పేర్కొన్న శాసనం జగ్గయ్యపేట మరియు నాగార్జునకొండ శాసనం. జగ్గయ్యపేట నాగార్జునకొండ శాసనం ప్రకారం మహారాజు అని పేర్కొనబడిన రాజు ఎవరంటే వీరపురుష దత్తుడు. అసలు మహారాజు అని బిరుదు తెచ్చుకున్న రాజు ఎవరంటే వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు, రాజ్యస్థాపకుడు ఆయన. అక్కడ ఒక మహారాజు వచ్చింది, ఇక్కడ ఒక మహారాజు వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇతడు శైవ మతంను దేశించాడు, శివలింగాన్ని కాళ్ళతో తొక్కాడు, అండ్ శిల్పాలను కూడా, అంటే మన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఈయన బాగా గట్టిగా వ్యతిరేకించాడు అనమాట. మేనత్తల ప్రోద్బలంతో ఈయన బౌద్ధ మతం తీసుకున్నాడు. ఇక్ష్వాకుల రాజ్యంలో బౌద్ధం స్వీకరించిన ఏకైక రాజు తెలిసింది కదా వీరపురుష దత్తుడు. ఇతడి పాలనా కాలంలో మహాయాన బౌద్ధం, ఏ బౌద్ధం అది, మహాయాన బౌద్ధంకు స్వర్ణయోగంగా పేర్కొనవచ్చు. మహాయాన బౌద్ధాన్ని ఎక్కువ ఆదరించారు. ఓకే, మహాయాన బౌద్ధానికే ఈయన ఎక్కువ ఆదరణ లభించిందనమాట. మేనత్త కుమార్తెలను వివాహం చేసుకున్న సాంప్రదాయం బాపిశ్రీ మరియు షష్ఠిశ్రీని వివాహం చేసుకున్నాడు. అండ్ అటవీ శాంతిశ్రీ వీళ్ళ ఎవరు హర్మశ్రీ అండ్ శాంతిశ్రీ కదా వీళ్ళ మేనత్తలు. సో వాళ్ళ కూతుర్లైన బాపిశ్రీ షష్ఠిశ్రీని వివాహం చేసుకున్నాడు. ఇతని పట్ట మహారాణి బట్టి మహాదేవి, ఇంకో ఆవిడని వివాహం చేసుకున్నాడు కదా, ఆవిడ బట్టి మహాదేవి. అండ్ రెండవ మహారాణి రుద్రభట్టారిక కూడా మహాచైత్య నిర్మాణానికి ఒక ఆయక స్తంభాన్ని దానం చేసింది. రుద్రభట్టారిక రెండో పట్టమహిషి అనమాట. ఫస్ట్ పట్టమహిషి బట్టి మహాదేవి. ఇలా వీళ్ళు ఎంతమంది భార్యలు ఉన్నా, 6 ఉన్నా 10 మంది ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది కదా, అలా ఉంటారు కొంతమంది. పట్టమహిషి అని, రెండో పట్టమహిషి అని, మూడో పట్ట మహారాణి అని ఇలా ఆర్డర్ ఉంటుంది. సో ఆవిడ రెండో ఆవిడ అనమాట. రుద్రభట్టారిక మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభానికి దానం చేసిందనమాట. అండ్ నాగార్జునకొండలో మహాచైత్యాన్ని భవంత ఆనందుడనే ఆచార్యుడు పర్యవేక్షణ వీరపురుష దత్తుడు పునరుద్ధరించాడు. భవంత ఆనందుడు అనే ఆచార్యుడు అనేవాడు ఈ చైత్యాన్ని పునరుద్ధరించాడు అని అర్థం అనమాట. ఆయన పేరేంటి, భవంత ఆనందుడు. నాగార్జునకొండను దక్షిణ గైగా పేర్కొంటారు. అండ్ నోట్ ఏంటంటే హీనయానంకు బుద్ధగయలాగా, మహాయానంకు శ్రీపర్వతం నాగార్జునకొండ. హీనయానంకు బుద్ధగయ అనేది ప్లేసు, అండ్ మహాయానకు శ్రీపర్వతం దగ్గర నాగార్జునకొండ అనేది ఒక ప్లేస్ అనమాట. అంటే వాళ్ళకు పుణ్యక్షేత్రం లాగా. హీనయానానికి బుద్ధగయ ఎలాగో మహాయానానికి శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ అలాగా. ఇతని పాలనలో కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది. మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఎవరి పాలనా టైంలో వచ్చిందంటే వీరపురుష దత్తుడి పాలనా టైంలోనే వచ్చింది. ఇతని పాలనా కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడింది. వీరపురుష దత్తుడి పాలనా కాలంలో శ్రీపర్వతంలో పుష్పభద్రస్వామి ఆలయం నిర్మాణంకు ప్రారంభించబడింది. అంటే ఆలయాల నిర్మాణం ప్రారంభించబడిందని చెప్పాను కదా, ఆలయాల నిర్మాణం ఎక్కువగా జరిగిందని చెప్పాను కదా ఇక్ష్వాకుల టైంలో. అసలు భారతదేశంలోనే ఫస్ట్ ఆలయాలు కట్టడం స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఇక్ష్వాకులు. డ్యామ్ షూర్ ఇక్ష్వాకులు బిట్ అది. సివిల్స్లో వచ్చిన, యూపీఎస్లో వచ్చిన ఈ బిట్టే. మొన్న బిట్ వచ్చింది చూసారా, విజయనగర సామ్రాజ్యం నుండి యూపీఎస్సీ ఎగ్జామ్కు బిట్ వచ్చింది. అదేంటంటే అండ్ బరికొస్టిన్ దగ్గర ఎక్కడో సంథింగ్ మచిలీపట్నం బెల్ట్లోనే వాళ్ళకి పోర్చుగీస్ వారికి స్థావరాలు నిర్మించుకోవడానికి ఆర్డర్స్ పాస్ చేసింది ఎవరు, ఏ రాజు అని ఇచ్చాడు, ఎవరు, శ్రీకృష్ణదేవరాయలే కదా. సో ఆ బిట్లో అలావుద్దీన్ ఖిల్జీ అని, ఇలా మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఇలా ఇచ్చాడు బిట్స్ అనేవి.
చూసారో లేదో మీరు యూపీఎస్సీ పేపర్, దాంట్లో శ్రీకృష్ణదేవరాయలు మన ఏపీ నుంచి వచ్చిన బిట్ అది ఒకటే. సో అది పెట్టండి. ఇంకోటి కూడా వచ్చింది, నేను చూశాను, తర్వాత చెప్తాను మీకు. సో ఈ విధంగా బిట్స్ అనేవి వస్తున్నాయి. అది ఆ విధంగా కూడా మీరు ఫోకస్ చేయండి. అక్కడ నుంచి బిట్ వచ్చిందంటే ఇంకే విధంగా మనకి ఆన్సర్ బిట్స్ అడుగుతాడు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో, అది కూడా చూసుకుని ప్రిపేర్ అవ్వండి. అండ్ వీరపురుషదత్తుడి టైంలో ఏం ఆలయం ఇది? పుష్పభద్రస్వామి ఆలయానికి నిర్మాణం ప్రారంభించాడు అంతే, కానీ ఈయన పూర్తి చేయలేదు. ఇతని కుమారుడు పూర్తి చేశాడు తర్వాత. ఇతని పాలనాకాలంలో మహాదేవ భిక్షువు అను బౌద్ధ మతాచార్యుడు పల్లవ బొగ్గ ప్రాంతంలో బౌద్ధ మత ప్రచారం చేసి 1,00,000 మందితో సింహాల దేశానికి చేర్చినట్లు సింహాల బౌద్ధ గ్రంథమైన మహావంశం తెలుపుతుంది. అంటే ఆయన ఎవరు వచ్చాడు? ఈయన కాలంలో పల్లవ బొగ్గ ప్రాంతంలో బౌద్ధ మత ప్రచారానికి వచ్చాడు అన్నమాట. మహాదేవ భిక్షువు అని అతను వచ్చాడు. మహాదేవ భిక్షువు ఎవరి టైంలో వచ్చాడు? వీరపురుషదత్తుడి టైంలో వచ్చాడు. వజ్రయాన స్థాపకుడు సిద్ధనాగార్జునుడు. సింహాల బౌద్ధ గ్రంథాలు మహావంశం దీపవంశం తెలిసిందే కదా. వీరపురుషదత్తుని రాజభాండారికుడు బోధిశర్మ యొక్క కోడలు ఎవరంటే ఉపాసిక బోధశ్రీ. ఈవిడ కూడా బౌద్ధానికి బాగా, అంటే ఒక టైంలో ఇక్ష్వాకుల టైంలో చైనాకు కూడా బౌద్ధ మత ప్రచారం కోసం ఈవిడ పంపించింది అనమాట మనుషుల్ని. ఈవిడ అంత ఇంపార్టెంట్, ఉపాసిక బోధశ్రీ అనే ఆవిడ బోధిశర్మ యొక్క కోడలు. ఈవిడ గురించి బౌద్ధమత వ్యాప్తికి విశేష కృషి చేసింది. ఈమె సింహాళం బౌద్ధ సన్యాసుల కోసం నాగార్జునకొండలో సింహ విహారము, ఒక చైత్యగృహం అనేది నిర్మించిందనమాట. అండ్ అమరావతి సమీపంలో శాసనం వేయించింది. అండ్ పార్వత విహారం ఎదురుగా ఒక శిలా మండపాన్ని నిర్మించింది. ఈమె చూళదమ్మగిరిపై బౌద్ధ విహారం చైత్యను నిర్మించింది. చాలా ఇంపార్టెంట్. చూళదమ్మగిరిపై బౌద్ధ విహారము చైత్యాన్ని నిర్మించింది ఎవరు అంటే ఉపాసిక బోధశ్రీ. సింహాల విహారంలో బౌద్ధ వృక్షంకు చుట్టూ ప్రాకారమును వేదికను నిర్మించింది. మహాదమ్మగిరిపై గృహాన్ని, దేవగిరిపై ప్రార్థనాశాలలను నిర్మించింది. పాపిలి అనే ప్రదేశంలో 7 విహారాలను నిర్మించింది. కంఠశిల మహాచైత్యం ఉన్న తూర్పు ద్వారం వద్ద ఒక శిలా మండపాన్ని నిర్మించింది. బౌద్ధమత ప్రచార నిమిత్తం ఈమె చైనాకు, టిబెట్కు కూడా బౌద్ధమత ప్రచారకులను పంపించింది. ఈ 2 ఇంపార్టెంట్. చూళదమ్మగిరిపై బౌద్ధ విహారాన్ని నిర్మించింది, ప్లస్ చైనాకు, టిబెట్కు కూడా బౌద్ధ ప్రచారానికి ప్రచారకర్తలను పంపించింది. ఈవిడ అంత ఇంపార్టెంట్, ఉపాసిక బోధశ్రీ. అండ్ ఎహువల శాంతమూలుడు చెప్పాను కదా, చాలా గొప్పవాడైన. అంటే వీరపురుషదత్తుడు ఏమో బౌద్ధంలో గొప్పవాడైతే, ఎహువల శాంతమూలుడు వచ్చేసి ఆలయాలను నిర్మించడం కానీ, మన వైదిక ధర్మాన్ని కాపాడడం కానీ ఇలాంటివి ఎక్కువ చేశాడనమాట ఎహువల శాంతమూలుడు. సంస్కృతంలో శాసనాలు వేయించడం కానీ చేసింది ఎహువల శాంతమూలుడు. అండ్ వీరపురుషదత్తుడు బట్టి మహాదేవుల కుమారుడు ఎహువల శాంతమూలుడు. ఇతని పాలనా కాలంలో దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా సంస్కృతంలో శాసనాలు వేయించాడు చెప్పాను కదా. తన తండ్రి వీరపురుషదత్తుడి పాలనా కాలంలో ప్రారంభించిన పుష్పభద్ర దేవాలయాన్ని ఈయన పూర్తి చేశాడనమాట. నాగార్జునకొండలో ఈయన దేవాలయాలు చూడండి ఎన్ని నిర్మించాడు. పుష్పభద్ర స్వామి, నారాయణ స్వామి దేవాలయము, నందికేశ్వరాలయము, హారతీ దేవాలయము, కార్తికేయ దేవాలయము, నవగ్రహాలయము, ఇవన్నీ నిర్మించింది ఎవరు? ఎహువల శాంతమూలుడు. ఇలా ఈ క్రింది దేవాలయాల్లో ఎవరు ఎహువల శాంతమూలుడు ఏ దేవాలయాన్ని నిర్మించలేదు అని ఇస్తాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలిగా, పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయం, కార్తికేయ నవగ్రహాలయము, నందికేశ్వర ఆలయము, హారతీ దేవాలయం, ఇవన్నీ నిర్మించింది ఎహువల శాంతమూలుడు. హిందూ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించిన మొదటి రాజు ఎహువల శాంతమూలుడు. ఓకే, ఈయన ప్రారంభించాడు అనమాట ఎక్కువ. అంటే వాళ్ళ నాన్న ఏదో శంకుస్థాపన చేసి వదిలేస్తే ఆయన స్టార్ట్ చేసినట్టు కాదు కదా, ఈయనే కదా. సో ఎహువల శాంతమూలుడే హైలైట్ దేవాలయాల విషయంలో. అండ్ ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా గుమ్మడిదర్రు వద్ద ఇతని ప్రాకృత శాసనం అనేది లభ్యమైందనమాట. శాసనాల్లో సంవత్సరాలు వేయించింది ఎవరంటే ఎహువల శాంతమూలుడు. శాసనాల్లో సంవత్సరాలు పేర్కొన్నది కూడా ఇక్ష్వాకులే అని చెప్పాను కదా. అండ్ సంస్కృతంలో శాసనాలు వేయించింది కూడా ఈయన ఎహువల శాంతమూలుడే అని చెప్పాను కదా. ఈయన ఏం చేశాడు? సంవత్సరాలను కూడా మెన్షన్ చేసింది ఈయనే ఫస్ట్. దేవాలయాలు కూడా ఎహువల శాంతమూలుడే, సంస్కృతంలో శాసనాలు ఎహువల శాంతమూలుడే. అండ్ ఈయన దగ్గర కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి, అవి హైలైట్ చేసుకోండి మీరు. శాసనాల్లో సంవత్సరాలను కూడా వేయించాడనమాట. ఈయన సేనాని ఏలిశ్రీ అనేది చెప్పాను ఇందాక, ఏలిశ్రీ వస్తాడని. ఏలిశ్రీ సేనాని అనమాట. ఎవరు? ఎహువల శాంతమూలుడు సేనాని. కుమారస్వామి సర్వదేవాది దేవాలయము ఈ దేవాలయాన్ని నిర్మించాడు. కుమారస్వామి సర్వదేవాది దేవాలయం నిర్మించింది ఎవరు అని అడుగుతాడు. ఏలిశ్రీ. అండ్ అభిరరాజు వసుదేవుని శివసేనుడు అనే వ్యక్తి అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం నిర్మించాడు. ఎవరు? అభిరరాజు. అంటే అభిరులకు చెందిన వాళ్ళు కూడా వీళ్ళ మీద యుద్ధాలు చేసి వీళ్ళ మీద గెలిచాము అనే దానికి గుర్తుగా అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని శివసేనుడు నిర్మించాడనమాట నాగార్జునకొండ వద్ద. ఇతని తల్లి బట్టి మహాదేవి నాగార్జునకొండ వద్ద బృహదీశ్వరాలయం బౌద్ధ శాఖకు
కొన్ని విహారాలు ఒక విహారాన్ని నిర్మించిందనమాట. ఇతని తల్లి బట్టి మహాదేవి కూడా బౌద్ధ మతానికి దానాలు చేసింది. సోదరి కొండబలిశ్రీ నాగార్జున కొండపై బౌద్ధ విహారాన్ని నిర్మించింది. ఓకే, రుద్రపురుషదత్తుడు ఇంకా లాస్ట్ వాడు. అండ్ ఇతడు యెహోవల శాంతమునుడు కుమారుడు, ఇక్ష్వాకుల్లో చివరివాడు. అండ్ ఇతని పాలనా కాలంలో నాగార్జునకొండ గురజాల శాసనం ఇతని పాలన గురించి తెలిపేదన్నమాట. ఏంటి, నాగార్జునకొండ కానీ గురజాల శాసనం కానీ. ఇతను పల్లవుల చేతిలో ఓడిపోయడం తెలుసు కదా. మంచుకల్లి శాసనం ప్రకారం ఇతను ఓడించింది పల్లవ నరసింహవర్మ. మంచుకల్లి శాసనము సింహవర్మ రుద్రపురుషదత్తుడిని ఓడించి పల్లవ రాజ్యాన్ని స్థాపించడం తెలుపుతుంది. అసలు ఇక్ష్వాకులను పడగొట్టింది ఎవరు? పల్లవులు. ఓకే, ఇక్ష్వాకుల పరిపాలనా విధానము. శాతవాహనుల పాలనా విధానాన్ని వీళ్ళు అనుసరించారని చెప్పాక ధర్మశాస్త్రాలను అనుసరించి పాలన చేశారు. అండ్ రాజుకి సర్వాధికారి అండ్ రాజే సర్వాధికారిగా ఉంటాడు. ఇక్ష్వాకుల రాజులందరూ స్వతంత్రంగానే పరిపాలించారు. నాగార్జునకొండ శాసనం ఇక్ష్వాకుల రాజులను సామ్రాట్, రాజన్, మహారాజుగా పేర్కొంటుంది. యజ్ఞ యాగాదులు, వైదిక క్రతులను వీరు నిర్వహించారు. యువరాజులు, మహాతల్వర్లు, మహాసేనాధిపతులు, మహాదండనాయకులు అమాత్యుల పాలనలో సహాయపడేవారు. రాజుల భార్యలకు మహాదేవి అనే బిరుదు ఉండేది. ఇక్ష్వాకులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. కడప మరియు కర్నూలు ప్రాంతాలను హిరణ్య రాష్ట్రంగా పేర్కొంటారు. హిరణ్య రాష్ట్రాలు కడప, కర్నూలు ప్రాంతం. రాష్ట్ర పాలకులుగా మహాసేనాపతులు, మహాతలవర్లు, మహాదండనాయకులు నియమించబడ్డారు. మహాదండనాయకులు సర్వసైన్యాధికారులుగా కూడా నియమించబడ్డారు. వీరి కాలంలో న్యాయమూర్తి తెలుసుగా, మహాతలవరి న్యాయమూర్తి అనమాట. వీరి పాలన చివరి భాగం గ్రామము. 5 గ్రామాలను కలిపి గ్రామ సంచిక అంటారు అనమాట. గ్రామ పంచిక అని అంటారు. ఇక్ష్వాకుల కాలం నాటి గ్రామ పాలకులు గ్రామ పంచి అంటారు. అంటే గ్రామిక, గుల్మిక అనే ఎక్కువ మనకు తెలుసు. అంటే గ్రామ పంచి అనేది ఎప్పుడు వినలేదు. ఇవి అడగొచ్చు అనమాట. గ్రామిక, గుల్మిక, గ్రామనాయకుడు, అయ్యంగారులు అని వేరే వేరే ఆప్షన్స్ పెట్టి అడుగుతాడు. అప్పుడు మనం ఇక్ష్వాకుల కాలం నాటి గ్రామ పాలకుడు గ్రామ పంచి. మహాగ్రామ అనే భూభాగం మహాగ్రామిక అనే అధికారి ఆధీనంలో ఉండేది. గ్రామ రక్షకుడు తలారి. ఇక్ష్వాకుల శాసనాల్లో మొదటిగా తెలుగు పదం తలారి అనమాట. మొదటి తెలుగు పదం తలారి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. అండ్ బాగా అనేది భూమి శిస్తును బాగా అనేవారు. బాగా అనగా పంటలో రాజ్య భాగం అనమాట. హిరణీయం అంటే ధన రూపంలో పొందే భూమి శిస్తు. మేయం అంటే ధాన్య రూపంలో చెల్లించే భూమి శిస్తు. హిరణీయం అంటే హిరణం అంటే ఏంటి మనకు తెలిసింది. హిరణీయం అంటే హిరణం అన్న అది కొంచెం మనీ రిలేటెడ్ వస్తుంది కదా. సో ధన రూపంలో చెల్లించడం అనమాట. 1/6 అనేది భూమి శిస్తు ఉండేది. మేయం అంటే ధాన్య రూపంలో చెల్లించేవారు అనమాట. హాలికులు అనేవారు. వ్యవసాయదారులను హాలికులు అనేవారు. అండ్ నాగాళ్లను దానం చేసింది వశిష్ఠిపుత్ర శ్రీ శాంతమూరుడు అని తెలుసు కదా, మీకు చెప్పాను కదా. కారాకుర అంటే పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారులపై వేసే పన్ను కారాకుర అని అంటారు. అండ్ బ్రాహ్మణులు దానం ఇచ్చిన 18 గ్రామాలకు పన్నులు మినహాయింపు ఉండేవన్నమాట. అంటే వీళ్ళు బ్రాహ్మణులు ఎక్కువగా పోషించారు, బ్రాహ్మణ మతం ఎక్కువగా పోషించారు కాబట్టి 18 రకాల పన్నులు అనేవి వీళ్ళు గ్రామాలు ఇస్తారు కదా, వాళ్ళకి కొంచెం విరాళాలుగా ఇచ్చేసేవాళ్ళు బ్రాహ్మణులకి. వాళ్ళు పన్ను చెల్లించక్కర్లేదు ఇంకా. అండ్ శివస్కందవర్మ వేసిన నాణాలు హిరడహల్లి నాణాలు, మైదవోలు శాసనం. అండ్ ఇదిగోండి శివస్కందవర్మ వేసింది హిరడహల్లి మైదవోలు శాసనం అనమాట. 18 రకాలు 18 రకాల పన్నులను మినహాయించబడింది అని తెలిపే శాసనాలు అనమాట ఇవి. వీరి కాలంలో రోమ్తో వాణిజ్యం తక్కువ స్థాయిలో జరిగింది. వీరి కాలంలో వర్తక బృందాలు నేగిమాలు అనేవాళ్ళు. పర్ణిక శ్రేణి అంటే తమలపాకుల శ్రేణి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్ష్వాకుల టైంలో 2 కొత్త శ్రేణులు మనకి యాడ్ అవుతాయి. పర్ణిక శ్రేణి అంటే తమలపాకుల శ్రేణి, అండ్ పూసిక శ్రేణి అంటే మిఠాయి వ్యాపారస్తుడి శ్రేణి. మిఠాయి వ్యాపారం కూడా దానికి సంబంధించిన శ్రేణి పూసిక శ్రేణి. పర్ణిక శ్రేణి తమలపాకు వ్యాపారం. వీరి కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించిన వర్తక శ్రేణి పర్ణిక శ్రేణి ముఖ్య పాత్ర పోషించింది. శాతవాహనుల కాలం నాటి వృత్తి శ్రేణులు కొనసాగించారు. వాళ్ళ వృత్తుల్ని సేమ్ వీళ్ళు కొనసాగించారన్నమాట. అంటే తెలపిషికలు అంటే నూనె పిండే వాళ్ళని, గతికులు అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారులని ఇలా ఉంటారు కదా శాతవాహనుల టైంలో. సేమ్ అదే వీళ్ళు ఫాలో అయ్యారు. వీరి ప్రధాన ఎగుమతులు సుగంధ ద్రవ్యాలు, ఇనుము, కొబ్బరికాయలు, నూలు వస్త్రాలు. అండ్ మెయిన్ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయలు అండ్ ఇనుము. వీరి ప్రధాన దిగుమతులు బంగారం, వెండి, మత్తు పానీయాలు, గాజు సామాగ్రి. ఎక్కువ మత్తు పానీయాలు ఉంటాయి చూడండి వీళ్ళ దిగుమతుల్లో. మన రాజులు అయితే ఇక్కడ మత్తు పానీయాలు ఉండవు కాబట్టి అటు రోమ్ నగరంలో కానీ ఇరాక్లో అలాంటి ప్రాంతాల్లో చైనాలో కానీ ఇటు ఎక్కువ దిగుమతి చేసుకున్నారు మత్తు పానీయాలు. ఈ కాలం నాటి ప్రధాన ఓడరేవు బరుకస్చ, కళ్యాణి, సోపారా. అండ్ బరుకస్చ, కళ్యాణి, సోపారా, మైసోలియా అనేవి ప్రధాన ఓడరేవులు అనమాట మచిలీపట్నంలో. ఇవి ప్రధాన ఓడరేవులకు సంబంధించి బిట్టు కూడా ఇస్తాడు. బరుకచ్చం, కళ్యాణి, సోపారా, మైసోలియా. అండ్ గుంటూరు, కృష్ణా గోదావరి జిల్లాలో సింహలాంఛనం
ఉన్న వీరి యొక్క నాణ్యాలు ఉన్నాయన్నమాట. వీరి నాణ్యాలపై సింహము, రాజుల పేర్లు, రాజలాంఛనము, ఏనుగు బొమ్మ ఇవన్నీ ఉన్నాయి. న్యాయపాలనలో రాజే అత్యున్నతాధికారి. కేంద్రంలో నేరాలను విచారణ చేసి శిక్షలను విధించేది మహాదండనాయకులు. దేశద్రోహం, రాజద్రోహానికి మరణశిక్ష విధించేవారు. తులాదివ్య అంటే తూకం వేసి నేరస్తులను నిర్ధారించేవాళ్ళు. అంటే అప్పుడు నేరం చేయకముందు ఎంత ఉన్నారు, నేరం చేసిన తర్వాత ఎంత వెయిట్ పెరిగారు అని. అగ్నిదివ్య అంటే నేరస్తులు కాళ్ళు కాలకుండా నిప్పుల మీద నడవాలి. జలదివ్య అంటే నీళ్లలో పడేసిన నాణ్యాలు తీయాలన్నమాట. విషదివ్య అంటే త్రాచుపాము ఉన్న కుండలోంచి ఉంగరాన్ని తీయాలి. కోశదివ్య అంటే దేవతా విగ్రహాలు కడిగిన నీటితో బతకాలంటే. తుండల దివ్య అంటే మంత్రించిన బియ్యాన్ని నవలాలి. మస్క దివ్య అంటే మరుగుతున్న నూనెలోంచి నాణాన్ని తీయాలి. ఫలదివ్య అంటే కాలుతున్న బల్లపు అరును చేతి పట్టుకుని చేతిలో ధాన్యం వేసుకొని నలపాలన్నమాట. ఫలదివ్య అంటారు దాన్ని. ఓకే. ధర్మ దివ్య అంటే ధర్మమూర్తిని, అధర్మమూర్తి విగ్రహాలను జాడీలోంచి ఒక విగ్రహాన్ని బయటికి తీయాలి. ఆ తీసిన విగ్రహాన్ని బట్టి వీళ్ళ కేసు అనేది డిసైడ్ అవుద్ది. వీళ్ళు ఎక్కువ న్యాయ వ్యవస్థని చాలా స్ట్రాంగ్గా పరిపాలించేవాళ్ళు అనమాట. ఎక్కువ న్యాయ వ్యవస్థని బాగా అమలు చేసేవాళ్ళు. ఎందుకంటే చిన్న చిన్న నేరాలకు కూడా పెద్ద పెద్ద శిక్షలు విధించేవాళ్ళు ఇక్ష్వాకులు. దివ్య పరీక్షల ద్వారా న్యాయాన్ని డిసైడ్ చేసేవాళ్ళు వీళ్ళు. ఏంటి ఈ పరీక్షలన్నీ చూడండి చాలా కఠినంగా ఉన్నాయి. తులాదివ్య కానీ, అగ్నిదివ్య, జలదివ్య, విషదివ్య, కోశదివ్య ఇవన్నీ వీళ్ళు వేసే శిక్షలు అనమాట. అండ్ దేశద్రోహం, రాజద్రోహానికి ఏకంగా మరణశిక్ష విధించేసేవాళ్ళు. ఓకే. కేంద్రంలో నేరాలకు శిక్షను విధించేది మహాదండనాయకులు. అండ్ వీరి కాలంలో ప్రాకృతం అని తెలుసు. ప్రాకృత భాష, జైనమత గ్రంథాలు ఇవి కూడా ఉన్నాయి చూడండి. ఏలిశ్రీ శాంతమూరుడి సేనాని ఏలిశ్రీ అనేవాడు సర్వదేవాది దేవాలయము నిర్మించాడని తెలుసు. అండ్ వీరి పాలనా కాలంలో సంస్కృత రచన ప్రారంభమైంది. ఇది చెప్పేశాను కదా. మత పరిస్థితులు చెప్పాను కదా. సతీ సహగమనం అనేది వీళ్ళ కాలంలో ప్రారంభమైందని. అండ్ ఒక క్రీడా వేదిక అనేది స్థాపించబడింది వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూరుడి టైంలో అని అది చెప్పేసింది. శైవ వైష్ణవుడు అశ్వమేధ, వాజపేయి అగ్నిస్తోమ యాగాలు చేశాడని. అండ్ విరూపాక్షుడిని, శివుడిని, మహాసేన అంటే స్కంద కార్తికేయుల్ని పూజించారని. అండ్ హిందూ దేవాలయాలు నిర్మించడం స్టార్ట్ చేసింది ఇక్ష్వాకులని. ఇక్ష్వాకుల కాలం నాటి విజయపూర్లో హిందూ దేవాలయం నిర్మించారు. ఇది ఎక్కువ. ఇవన్నీ వీళ్ళ టైంలో రిపీటెడ్ వస్తున్నాయి. మళ్ళీ చూడండి. పుష్పభద్రస్వామి, అష్టభుజ నారాయణ స్వామి, కార్తికేయ, హారతీ దేవాలయం నిర్మించింది ఎవరు చెప్పండి? యెహోవాల శాంతమూలుడు అనమాట. నేను ఇతర దేవాలయం నందికేశ్వరాలయమో, నవగ్రహాలయమో, కుబేరాలయమో ఈయన కూడా ఇవే నిర్మించిన దేవాలయాలు. అండ్ వీరగల్లుల పూజ. ఇక్ష్వాకుల కాలంలో యుద్ధంలో మరణించిన వీరులను శిలలు ప్రతిష్ఠించి వీరగల్లుల పూజ ప్రారంభమైంది. ఎవరి టైంలో? ఇక్ష్వాకుల టైంలోనే. బౌద్ధ మతం అనేది బాగా ఆదరించబడిందని. అండ్ అపర శైలియ, మహావిహారవాసి అని, బృహదీశ్వర అని, మహాసేన అంటే మహాయానంలో శాఖలు ఇవన్నీ. దాన ధర్మాలు చేసింది ఎవరు? మాధుశ్రీ, కొండబలిశ్రీ, శాంతిశ్రీ, బట్టి మహాదేవి, అటవిశ్రీ, ఉపాసిక, బోధశ్రీ వీళ్ళందరూ దాన ధర్మాలు చేశారు. పార్వత మహాచైత్యాన్ని పునర్నిర్మించింది శాంతిశ్రీ. అటవీ శాంతిశ్రీ ఏం చేసింది? మహాచైత్యాన్ని నిర్మాణాన్ని ప్రారంభించింది. కొండబలిశ్రీ నాగార్జున కొండలో బౌద్ధ భిక్షువులకు విహారాన్ని దానం చేసింది కొండబలిశ్రీ. ఈ విధంగా రాణులు ఇలా చేశారని. జైనమతం ఎక్కడ? అసలు జైనమతం అనేది అక్కడక్కడ ఉంటుంది. సో చూసుకోండి ఇవి. అండ్ జైన మతానికి నాగార్జున కొండలో ప్రాకారాలు, అగత్తలు, కూర్మకొండము, రాజప్రసాదం ఇవన్నీ బయటపడ్డాయన్నమాట. మాంధాత శిల్పకళ చెప్పా కదా వీళ్ళ టైంలో ఎక్కువ. మాంధాత శిల్పం జగ్గయ్యపేటలో బయటపడింది. చక్రవర్తి ఏ విధంగా ఉండాలో మరియు ఉంటాడు ఈ శిల్పంలో చూపించబడింది అనమాట. సతీసాగమన ఆచారాలు గురించి ఈ శిల్పం తెలిపింది. చేజల్ల సప్తమాతృకల విగ్రహాలను మరియు ఈ కొన్ని విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి. నిర్మాణాలు, శిల్పాల పేర్లతో చెక్కే సాంప్రదాయం కూడా ఉంది ఇక్కడ. అండ్ నాగార్జునకొండ విశేషాలు ఇవన్నీ. శాసనాల గురించి వీరపురుషదత్తుడి శాసనాలు, అల్లూరి శాసనం, ఉప్పుగుండూరు, అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ శాసనం, శ్రీ శాంతమూరుడి శాసనాలు, రెంటాల శాసనము, అండ్ దాచేపల్లి, కేసరపల్లి శాసనాలు, యెహోవాల శాంతమూరు, నాగార్జునకొండ సంస్కృత శాసనము, అండ్ రుద్రపుర